నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 9th ఏప్రిల్ 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం. నిన్ననో మొన్ననో ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఓ 30-32 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న భర్త, ఓ 25-30 ఏళ్ళు ఉన్న భార్య ఆన్లైన్ మాధ్యమాల్లో ఒకడో పరిచయం అయింది. మంచి సంసారంలోకి వాడు ఎంటర్ కాగానే ఈమె గుడ్డిగా భర్తను వదిలేసి అతనితోటి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిర్రు, కౌన్సిలింగ్ చేసిర్రు. భార్యను అడిగిర్రు, అమ్మ మరి నీకు పెళ్ళై భర్త ఉండగా తప్పు, నువ్వు అట్లా పోరాదంటే, నేను సావనన్న ఎత్తగానే ఆయనతోటి పోను, నాకు ఆయన మీద ఎలాంటి ప్రేమ లేదు అని కరాఖండిగా పబ్లిక్గా అందరి ముంగట చెప్పింది. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడున్న చట్టాల ప్రకారం, అంటే ఆడవాళ్ళకి ఏదైతే అది కరెక్టో వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు వదిలేసారు. భార్య అతనితో పోయే మార్గంలో భర్తకు తిక్కలేసి భార్యని చంపాడు. ఇప్పుడు ఇలా బకరా అయింది వాళ్ళు భర్తనే. మనల్ని అర్థం అనుకున్నది, సరే ఆమెకు మనం అంటే ఇష్టం లేదు, కొన్నేళ్ళు సంసారం చేసారు, అద్దనుకుని పోయిందని వదిలేయాలి. కానీ మళ్ళీ నాకు నువ్వే కావాలని పోతే అప్పటిదాకా అంతో తిరిగి వచ్చినాక పోలీస్ స్టేషన్ దాకా వచ్చిరి. పోలీస్ స్టేషన్లో అందరి ముంగట పబ్లిక్ అయిపోయే మ్యాటర్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నిట్లలో మీరు భార్య భర్తలు ఇద్దరిది వాయిస్ రికార్డింగ్ బయటకు వచ్చాయి. నువ్వు నాకేం పెట్టలేని ఆమె, నువ్వు కట్టిన పుస్తకం కూడా ఆడ వారేసి వచ్చినాయి. అంటే 100 మంది సమక్షంలో తల్లిదండ్రులు కష్టపడి సాది పెంచి ఒక అయ్య చేతిలో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఆ కట్టిన ఆ పుస్తని కూడా నువ్వు ఆడవారేసి పోయినావు. సరే నీకు ఇష్టం లేదు, పోయినాక మళ్ళీ నువ్వు భర్త నువ్వు నా డబ్బులు తీసుకొని పోయిందని నేను రప్పించుకోవడానికి ఏదో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుంటాడు, ఎఫ్ఐఆర్ అంటే పిటిషన్ ఇచ్చి ఉంటాడు. దానికి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి నిన్ను అతన్ని నీతో వచ్చిన మీ ఫేస్బుక్ ఫ్రెండ్ను తీసుకొచ్చినాక నువ్వు అక్కడ కూడా నాకు ఆయన అంటే ఇష్టం లేదు, నేను నా భర్త నన్ను ఇబ్బంది పెడుతుండే సార్, నాకు ఆయన అంటే ఇష్టం లేదు, నేను ఇతనితోటే పోతాను. ఇక చట్టాన్ని విరుద్ధంగానైతే వాళ్ళు ఏం తీసుకోలేరు కాబట్టి సరే అమ్మ వెళ్ళిపో అని పంపించారు. నీ భర్త ఏం చేసిండు, ఆవేశంలో నిన్ను చంపేసిండు. ఇప్పుడు నీ భర్త నిన్ను చంపిన పాపానికి జైలుకి పోతాడు. ఆ మధ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్ గానికి నువ్వు దొరికినావు. ఆడిప్పుడు నీ దగ్గర 5 రోజులు, 4 రోజులు, 1 రోజు, 2 రోజులు, 1 గంటనో 10 నిమిషాలు నీతో ఉన్నాడు అనుకో, ఆయనకేం నష్టం జరుగుతుంది? ఆడు సేఫే కదా. ఆడిప్పుడు నువ్వు అయిపోయినావు, మళ్ళీ ఫేస్బుక్లో ఇంకో స్టోరీ పెడతాడు. ఆడు మళ్ళీ ఇంకో పెళ్ళైనామనో, పెళ్లి కాని దాన్నో, చదువుకున్న చదువు రాని దాన్నో యువతను మళ్ళీ ఫ్లాట్ చేస్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ కూడా నీ లెక్కన ఆన్లైన్లో అవతలోడు ఇప్పుడు కష్టపడి సాది అయ్యవ పెళ్లి చేసిన వాళ్ళే పిల్లాన్ని వెతికి కన్యాదానం కాళ్ళు గడి కన్యాదానం చేసిన వాడే నీకు నచ్చలే. ఆన్లైన్ మాధ్యమంలో పరిచయం అయినోడు అడుగు మళ్ళీ నీ దగ్గర మోజు తీరినాక ఇంకొక దగ్గరికి పోవడానికి గ్యారంటీ ఏమి? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఇప్పుడు ఆడేం చేస్తాడు? నీకోసం ఆడు చేస్తాడే? చస్తాడా చెప్పు? ఇప్పుడున్న ప్రేమ అంటే ప్రేమించాలి, మా అంటే మర్చిపోవాలి, గంతే. గట్లుండి ప్రేమలే ఉంది. అట్టిగా మంచి సంసారాన్ని, మీకు పిల్లలు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మంచి సంసారాన్ని ఉట్టిగా నాశనం చేసుకున్నావు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం వల్ల నీ భర్త నిన్ను చంపిండు. ఇప్పుడు నీ భర్తకు శిక్ష పడుతుంది, దగ్గర 5 సంవత్సరాల పైన పడుతుంది. ఇప్పుడు మీ భర్తకు 32 33 అనుకుంది, ఆయన బయటకు వచ్చారకు 40 అవుతుంది. ఆ 40కి ఆయన కూడా పిల్లనియాలి. అదే ఎపిసోడు నువ్వు అయినాక నీ అమ్మ వీక్ అని అదే పోలీస్ స్టేషన్లో అందరి ముంగట ఒప్పుకున్నప్పుడు, అది వీక్ నాకు వయసు అయిపోయిందనే ముసలిన్నా ఇంకోదాన్ని చేసుకుంటా అని ధైర్యంగా ఇంకోదాన్ని చేసుకుంటా అయిపోతుండే. నీ బతుకు నువ్వు బతుకు, ఆయన బతుకు. ఇప్పుడు నిన్ను దొలకపోయినాడు ఫేస్బుక్ ఫ్రెండ్ కొన్నేళ్ళు నీతోటి ఉంటుండే, తర్వాత నువ్వు బోరకూడదు, నిన్ను వదిలేసి వాళ్ళు ఇంకోలం పడుతుండే. అంతే కదా జీవితం. ఏం ఫేస్బుక్, ఏం ఇన్స్టాగ్రాము, ఏడుకోతురు మీరు, ఏమైపోతారు? ఉట్టిగా సంసారాలన్నీ ఖరాబ్ చేసుకున్నాడు తప్ప ఏం లాభం లేదు. ఒక్కసారన్నా మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేసేటప్పుడు వాట్ నెక్స్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు అదేంది శారీరక సుఖమే, ప్రేమ అనరు దాన్ని.
ఆనికి నీ మీద మోజు, నీకు ఆని మీద మోజు, గంతకు మించి ఇంకో ముచ్చటనే లేదు అలా. దీనికి ఇంకా ఫేస్బుక్లో పరిచయం ఉన్న ప్రేమ 4-5 సార్లు మాట్లాడగానే ప్రేమ పుట్టిందంటే నేనైతే 100 సార్లు వాళ్ళ మీద ప్రేమ పుట్టలేదు. మరి అందరూ మాట్లాడగానే ప్రేమ పుడుతుంది. ప్రేమ ఎందుకైతే అది ఆకర్షణ అంతే. అందంగా ఉందా కలర్స్, అందంగా ఉంటే మనకు నచ్చుతారు, నచ్చిన వాళ్ళని మనం కావాలనుకుంటాం, దానివల్ల వాళ్ళు మన జీవితంలోకి వస్తారు, దానివల్ల సంసారాలన్నీ బర్బాద్ అవుతాయి. ఇప్పుడు అదే జరిగింది. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. ఆడెవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాడు మన దేశస్తుడా కాదా, మన ఊరోడా కాదా, మన జిల్లోడా కాదా, మన మతపోడా కాదా, ఆడు దొంగన లంగన అని ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవా, ఇవేం అవసరం లేదు మనకు. మనకు కావాల్సిందల్లా ఒకటి ఏంటిది, వాడు ఫోన్లో మంచిగా తీయగా మాట్లాడాని బంగారం బుజ్జి. మొగడు ఎందుకు ఇవన్నీ అంటాడు, మొగడు ఏమంటాడు, వసేయ్ ఇట్రాయే అటు పోయే అంటాడు. అదే ప్రేమ. తండ్రి మన పిల్లలు ఏమని వెళ్తే అరే ఇటా నాన్న అంటాడు, అది ప్రేమ. అది నానా బుజ్జి కన్నా బంగారం చిట్టి ఇవి ప్రేమ కాదు, ఇవి జస్ట్ ఆకర్షణ. ఎప్పటిదాకా గాలం వేసి చేప పడదాకానే, చేప పడ్డదా కలసిగా పడ్డాక ఇంకో చేప కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయినావు, ఇప్పుడు మీ అయ్యవనన్నా నీ శవం మీద వాడు ఏడ్చే పరిస్థితి ఉంటుంది. మీ అమ్మ ఎడుతుంది, మీ నాన్నకు నీ మీద కోపం ఉంటుంది. ఎందుకంటే నాన్న సమాజంలో తిరిగేటోడు కాబట్టి సమాజం గురించి నాన్నకు ఐడియా ఉంటుంది. కానీ తల్లికి ఏముంటుంది, తల్లికి అయ్యో బిడ్డ నా బిడ్డ సరే పోతే ఆయనతోటన్నా మంచిగా బతికితే అయిపోని తల్లికి ఉంటుంది. తండ్రికి ఏముంటుంది, నా పేరంతా ఖరాబ్ చేసింది బిడ్డ చచ్చింది మంచిగా ఇంటి అల్లుడి చంపితే తండ్రి అల్లునికే సపోర్ట్ చేస్తుంది. వాడు లంగా దొంగ ఆడు ఎవడన్నా కానీ మీకు నచ్చలేదా వదిలేయరు, లేచిపోకురు, వదిలేస్తే వాడి లైఫ్ వాడు చూసుకుంటాడు. మీ లైఫ్ అప్పుడు మీరు ఫేస్బుక్ ఫ్రెండ్ ఉండి రమ్మన్నారు. కానీ వాడు ఉండగానే మీరు ఇంతోటి వేరు అనుకో, వానికి ఎక్కడనో ఈగో అట్ట అవుతుంది, ఎక్కడనో దెబ్బతింటాడు. వాడు ఏదో రివెంజ్. మొన్న సేమ్ మా జగిత్యాల కూడా సాయిబాబా గుడి దగ్గర ఇట్లనే ఒక ఇష్యూ జరిగింది. వాళ్ళు భార్య భర్తల ఇష్యూలో మధ్యలో వ్యక్తి వచ్చిండు, భార్య భర్త తోటి దూరం అయింది. కొన్నేళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఆయనతో వాడు 2-3 వచ్చి ఆయనతో గుడికాడ మిట్ట మధ్యాహ్నం 4-3 వచ్చి ఆయనతో సంపిరి పీకి. సచ్చినోడు పైకి పోతాడు, బతికినోడు జైలుకి పోతాడు. ఇప్పుడు ఇలా నమ్ముకొని వచ్చింది అడక తింటుంది. ఇప్పుడు నీ జాగాలో నీ భర్త వాడిని చంపితే నువ్వు సేఫ్. ఎందుకంటే నీ భర్త జైలుకి పోతాడు, వాడు పైకి పోతాడు, నువ్వు ఇంకోలా మెత్తుకోవచ్చు మళ్ళీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో. కానీ నీ భర్త ఏం చేసిండు, నిన్ను చంపి ఆయన జైలుకి వేయండు, ఆడు సేఫ్. ఆడు మళ్ళీ సేమ్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ స్టోరీలు పెడతాడు, మళ్ళీ ఇంకొకళ్ళని లైన్లు ఎత్తాడు, వాళ్ళతోటి మంచిగా సంసారం చేస్తాడు, బతుకుతాడు. నీ సంసారం బీకింది, మీ మొగని బీకింది, మీ మొగని తల్లిదండ్రులు బర్బాత్, మీ తల్లిదండ్రులు బర్బాత్, అందరు బర్బాత్. ఇంకా దీనికి నీ పుస్తక కూడా ఆడవారేసి వచ్చిన అని పెద్ద డైలాగ్ కొడితే పుస్తక కట్టేటప్పుడు ఎన్ని మంత్రాలు చదువుతారమ్మా తల్లి, దాని అర్థమన్నా నీకు తెలుసా? ఏమో సార్, ఆ వీడియో చూస్తే ఒక వీడియో ఏ బుద్ధి చేసింది, తప్పేమని ఉంటే సార్. నమస్తే, జై శ్రీరామ్.